వ్యూవర్స్ వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 13 వరకు సాగే ఈ ఉభయ సభల సమావేశాల్లో 5 సరికొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. ఇక గతంలో పెండింగ్ లో ఉన్న 2 బిల్లులను కూడా ఆమోదించడానికి కేంద్రం అయితే కసరత్తు చేస్తోంది. ఆదాయపు పన్ను సంస్కరణలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంపు, ఎంఎస్ఎంఈ చట్టాల్లో మార్పులు వంటి కీలక ప్రతిపాదనలు ఈ బిల్లుల్లో ఉండడంతో పాటుగా ఈ సెషన్స్ దేశవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్ ను ఇండియా కూటమి పార్టీలైతే బహిష్కరించాయి. మరోవైపు చలో పార్లమెంటుకు కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునివ్వడంతో ఉత్కంఠ అయితే నెలకొంది. ఇవే అంశాలపైన ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు డాక్టర్ స్వాతి గారు బీజేపీ నుంచి, అండ్ అదేవిధంగా వెంకట్ నాయక్ గారు జాయిన్ అయ్యారు, ఏఐసిసి నాయకులు, అదేవిధంగా సుమిత్ర ఆనంద్ గారు బీఆర్ఎస్ నుంచి, అండ్ అదేవిధంగా కోటేశ్వరరావు గారు జాయిన్ అయ్యారు, రాజకీయ విశ్లేషకులు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి సుమిత గారు. సో స్వాతి గారు, మీతోనే ముందుగా స్టార్ట్ చేద్దాం. సో పార్లమెంట్ సెషన్స్ కి సంబంధించి ఈసారి కాస్త ఎక్కువగానే క్యూరియాసిటీ ఉంది. అండ్ ఇంకొకటి 5 బిల్స్ పెట్టబోతున్నారు, అండ్ పెండింగ్ లో ఉన్న 2 బిల్స్ ని కూడా మళ్ళీ తీసుకురాబోతున్నారు. కాబట్టి ఎంత మేర ఆమోదం పొందుతాయని అనుకుంటున్నారు? ఎందుకంటే గతంలో సంఖ్యాబలం కారణంగా వీగిపోయిన సందర్భం ఉంది కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఆమోదింప చేస్తారు అనే నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఆమోదింపు చేస్తారనే నమ్మకం ఉంది. ఈ పెట్టేటటువంటి 5 బిల్లులు కూడా చాలా ముఖ్యమైనటువంటివి. సో ఖచ్చితంగా ఇప్పుడు మనం గమనించేటటువంటి సిచ్యుయేషన్స్ ఏ ఉన్నాయో మన దేశంలో కానీ డెమోక్రటిక్ వేలో కానీ ఉపయోగకరంగా ఉండేటటువంటి బిల్లుల్ని ఇప్పుడు ప్రవేశపెట్టడం జరిగింది. చూద్దాం, ఈ సెషన్ అయిన తర్వాత ఖచ్చితంగా మనకు తెలిసిపోతుంది కదా. ఓకే, మాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. వెంకట్ నాయక్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో ఆల్ పార్టీ మీటింగ్ అయితే బహిష్కరించేశారు కాంగ్రెస్ నుంచి. అక్కడ ఇప్పుడు మళ్ళీ బయటకు చూస్తేనేమో నిరసనలు అంటూ కూడా కాస్త రెడీగానే ఉంది. కేంద్రంని టార్గెట్ చేయడానికి కాంగ్రెస్ అయితే అన్ని విధాలుగా మీ మిత్ర పక్షాలతో కలిపి కూడా రెడీగా ఉన్నారు. ఏంటి ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు బహిష్కరించారు? ఈసారి ఏ రకంగా చూడబోతున్నారు పెట్టబోయే 5 బిల్లులు? కానీ సునీత గారు, మీకు, స్వాతి గారికి, సుమిత్ర గారికి, కోటేశ్వరరావు గారికి నమస్కారం. వితండవాదం మేడం అంటే నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు అన్నట్టు ఒక వితండవాదం ఉంటుంది కదా. సో ఈ దేశంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి, చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మేమేమనుకున్నాం, చందాచూర్ మీద చర్చ పెట్టండి, E20 మీద చర్చ పెట్టండి, వర్షాభావ పరిస్థితులు బాగాలేదు వాటి మీద చర్చ పెట్టండి. అదేవిధంగా ఫారిన్ పాలసీ విషయంలో మనం కొంచెం వెనుకబడ్డాం, తద్వారా దేశంలో ఆర్థికంగా కొంత వెనుకబడిపోతున్నాం, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, సామాన్యుడు బతకలేకపోతున్నాడు, చాలా విషయాల మీద ఒకసారి చర్చ పెట్టండి అని అడుగుతున్నాం. కానీ వాళ్ళు తెచ్చిన బిల్లులో ఒకసారి మీరు చూడండి, దాని లోతుగా మళ్ళీ డీలిమిటేషన్ మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మహిళా బిల్లును ఎట్లయినా ఇంప్లిమెంట్ చేయాలి, దీంట్లో అయితే ఇంప్లిమెంట్ చేయలేము, ఆ 800లోనే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అదొక వితండవాదం. తర్వాత VBSE అనే ఒక బిల్లు తీసుకొచ్చారు. ఇది సెంట్రలైజేషన్, ఎడ్యుకేషన్ సిస్టమ్ ని సెంట్రలైజ్ చేయాలి, తద్వారా సాఫ్రనైజేషన్ వైపు దాన్ని తీసుకెళ్లాలి. అంటే సాఫ్రనైజేషన్ లైక్ దాంట్లో కొన్ని ఇతిహాసాలను, కొన్ని అంశాలను దాన్ని చొప్పించి అది దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల మీద రుద్దాలని ఒక ఆలోచన. అట్లా దాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యతిరేకించారు VBSE బిల్లును. అలా ఇంకా కొన్ని బిల్స్ ఏదైతే ఉన్నో దాన్ని ఎట్లా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి ఒక ఉద్దేశంతోనే ఉన్నారు. కానీ ఈ దేశంలో పరిస్థితులు ఏంటి, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలి, వాటిని ఎట్లా ఇది చేయాలి, డీలిమిటేషన్లో చాలా కన్సర్న్స్ రేజ్ చేసినాయి. సో ఆ కన్సర్న్స్ ఏంటి అని చెప్పి ఆ నిర్ణయాలు తీసుకోవాలి. చాలా గ్యాప్ వస్తుంది దక్షిణాది రాష్ట్రాలకి, ఏది ఉత్తరాది రాష్ట్రాలకు మధ్య ఉన్న సీట్ల పెంపకంలో ఏది గ్యాప్ వస్తుంది. మనం అనుకుంటున్నాం ఏది లోక్సభ సీట్లు పెరిగితేనే మనకి ఏదో గొప్ప అని అనుకుంటాం, కానీ రాజ్యసభ సీట్లు కూడా మనకు కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఎందుకంటే రాజ్యసభలో సీట్లు రాష్ట్రాల యొక్క రిప్రజెంటేషన్ అది. సో తద్వారా అక్కడ కూడా మనం లాస్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, మొన్న అదేదో TMC ఆ పార్టీ నేషనలిస్ట్ సిటిజన్షిప్ పార్టీ ఆఫ్ ఇండియా అంట. సో అక్కడ నుంచి 20 మంది ఎంపీలను తీసుకున్నారు వాళ్ళు ఏది లోక్సభలో, తద్వారా కొంతమంది ఎంపీలను రాజ్యసభలో తీసుకునే లెక్క చేసుకున్నారు. ఆప్ నుంచి కొంతమంది మైగ్రెంట్ ఎంపీలను తీసుకుని తద్వారా ఏదంటే ఒక వ్యవస్థని క్రియేట్ చేసి ఎలాగైనా సరే ఈ బిల్లులను ఇంప్లిమెంట్ చేసేస్తే ఈ దేశం ఇంకో 5 సంవత్సరాలు మనం రాజకీయంగా లబ్ధి పొందడం కోసం, ఇంకో 5 సంవత్సరాలు రాజకీయంగా ముందుకెళ్లడం కోసం మనకు అవకాశం దొరుకుతుందని చెప్పి ఒక బలమైన విశ్వాసాన్ని, ఒక బలమైన అంశాన్ని వాళ్ళు నిర్ణయించుకోవడం అయితే అది తప్పని అంటున్నాం. సో మీరు గమనించండి, నేను ప్రధానంగా ఒకటైతే అంటున్నాను మేడం, అంటే మొన్న మీరు చూడండి, రాజ్యసభలో వాళ్ళకి కొంచెం సంఖ్యాబలం తక్కువ ఉంది. యాక్చువల్గా ఏది రాజ్యాంగ సవరణ బిల్లులు ఏది చేయాలని కూడా 2/3 మెజార్టీతో చేయాలి. అది 2/3 మెజార్టీతో చేయాలనుకున్నప్పుడు అది లోక్సభలోను ఏది రాజ్యసభలో రెండింటిలోనూ అది మంచిగా అయిన తర్వాత ఏమవుతుందంటే రాష్ట్రపతి గారి దగ్గర వితౌట్ వీటో పవర్ దాన్ని ఏది చట్టం చేసే అవకాశం అయితే ఉంటుంది. సో రాజ్యసభలో ఎప్పుడైతే వాళ్ళకి సంఖ్యాబలం తక్కువ అయిందని అనుకున్నారో, ఇన్ని రోజులు ఓటు చోరీ చేసేటోళ్ళు డైరెక్ట్గా సీటే చోరీ చేసారు.
మీనాక్షి నటరాజన్ గారి సీట్ని మధ్యప్రదేశ్ నుంచి డైరెక్ట్ చోరీ చేసే ప్రయత్నం చేశారు. సో తద్వారా ఏమవుతుందంటే ఈ ప్రజాస్వామ్యాన్ని గెలవాలి, కానీ ప్రజాస్వామ్యాన్ని వశపరచుకోవద్దు. అది తప్పు, అది డెమోక్రసీ వాల్యూస్కే తప్పది. అది బీజేపీ చేస్తుంది. అది ఈ రూపంలో చేయడం చాలా బాధాకరంగా అవుతుంది. కాబట్టి విషయం ఏంటంటే బిల్లులు ఇన్ కేస్ అయితే అనుకుంటే మీరు టీఎంసీని బలవంతంగా ఎంపీలు ఎట్లా లాక్కున్నారో అట్లా పార్లమెంట్లో ఏదైనా మీరు తీసుకొస్తే తప్ప ఇక దాన్ని ముందుకి ఎట్లయినా సరే తలుపులు పెట్టైనా సరే ఏది ఏమంటారు బిల్లు. ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ అయితే బహిష్కరించారు కదా, అక్కడ మీకైతే ఛాన్స్ ఉంది కదా మాట్లాడడానికి. మేము అదే అంటున్నాం. ఇప్పుడు E20 పెట్రోల్ విషయంలో మనం బాధితులు కాలేదని మనం అనుకుంటున్నాం, కానీ మనం బాధితులం. దానికి గతంలో నీట్ పేపర్ లీక్ మీద మాట్లాడమని చెప్పినాం, దాని మీద మాకు అవకాశం ఇవ్వలే. నీట్ పేపర్ లీక్ మీద ఎందుకు మాట్లాడమంటాం మేడం? నీట్ పేపర్ లీక్ జరగడం అనేది అనివార్యంగా మీరు అనుకోవడానికి లేదు, అదో అకౌంటబిలిటీ పాటించాల్సిన అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్న మిడిల్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నరేంద్ర మోడీ గారిని నమ్మిరు, నరేంద్ర మోడీ గారిని నమ్మి కదా ఓటేసింది. ఆ మిడిల్ క్లాస్ లో చాలా మంది నీట్ విద్యార్థులు ఉన్నారు. అదేవిధంగా చాలా మంది E20 పెట్రోల్ అంటే ఎవరు కొనుగోలు చేస్తారు? మధ్యతరగతి వాళ్ళే కదా. సో ఈ దేశంలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, దాని మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాము. దాని మీద మీరు జవాబుదారుగా ఉండండి. ప్రతిదానికి మీరేదో నేరం చేశారని చెప్పి మేము మీ మీద దుమ్మెత్తి పోస్తలేము, కానీ మీరు ఈ ప్రతి కారణానికి మీ పాత్ర ఉంటుంది కదా, మీరు జవాబుదారుగా ఉండాలి కదా, అకౌంటబిలిటీ ఉండాలి కదా, ప్రజలకు ఆన్సర్ చేయాలి కదా అని చెప్పి దాన్ని పార్లమెంట్ వేదికగా రాహుల్ గాంధీ గారు మాట్లాడడం కోసం అవకాశం తీసుకుంటున్నారు. ఆ అవకాశం మీరు ఇస్తలేరు కదా. సో ఇప్పుడు టీఎంసీ నుంచి మాట్లాడాలి, వాళ్ళ రాష్ట్ర అక్కడ ఎవరున్నారు ఎంపీలు? మిగతా పార్టీలకు అవకాశం రాదు. సార్ చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు పార్టీలకు జోక్కుంటారు, వాళ్ళు అవుతారు. సో ఇంకా పార్టీలకు అక్కడ పార్లమెంట్లో మాట్లాడడానికి అవకాశమే సరిగా ఇవ్వకుండా మీరు చెప్పిన బిల్లుల మీదనే మీరు ఇప్పుడు మీరు ఇంకోటి చూడండి, అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే మేడం, ఈ డీలిమిటేషన్ బిల్లులో ఎంత దౌర్భాగ్యం. ఏప్రిల్ 14వ తారీఖు ఏది ఒక చిన్న డాక్యుమెంట్ ఇస్తారు వాళ్ళు, ఏప్రిల్ 16వ తారీఖు దాని మీద డిస్కషన్ పెడతారు, తర్వాత వెంటనే దాని మీద బిల్లు మీద ఆమోదం వేయాలని చెప్పి బిల్లు మీద ఓటింగ్ వేయాలని అంటారు. అంటే కేవలం 2 రోజుల కాల పరిమితి. ఈ దేశంలో ఇంత చారిత్రాత్మకమైన బిల్లు, ఇంత సస్టైనబుల్ లాంగ్ టర్మ్ గోల్లో కావాల్సిన బిల్లు, దాన్ని కేవలం 2 రోజుల కాల పరిమితిలోనే అందరు ఎంపీలు చదివేసి దానిలో నిర్ణయాన్ని వచ్చేసి బిల్లు పాస్ చేస్తారంటే ఎవరు ఆటోక్రసీ మెయింటైన్ చేస్తున్నారు? అంటే బీజేపీ పార్టీ, బీజేపీ కేంద్ర ప్రభుత్వము ఒక అంశాన్ని ఏదో మాయలోనో లేకపోతే మంత్రంలోనో దాన్ని తోసేద్దామని అనుకుంటే ఎట్లా? డీలిమిటేషన్ చిన్న విషయం కాదు మేడం. 1971 తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతుంది డీలిమిటేషన్. ఇది చాలా పెద్ద ప్రక్రియ, 800 సీట్లు, దాంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు. ఇంత పెద్ద వ్యవస్థని కేవలం 1-2 రోజుల్లోనే గుట్టు చప్పుడు కాకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేసేద్దామని అంటే ఈ దేశం తర్వాత ఏం కావాలి? ఈ దేశానికి జవాబుదారిగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రతిపక్షాలు మేము అడుగుతున్నాం. ఒక మంచి మాట ఉంటుంది మేడం, అసలు చాలా అంటే ప్రణబ్ ముఖర్జీ గారు, మాజీ రాష్ట్రపతి వారు వాళ్ళు చెప్తారు, ఏమని చెప్తారంటే గవర్నమెంట్ యువర్ జాబ్ ఈజ్ టు ప్రపోజ్, అంటే ప్రపోజ్ చేయాలి, దాన్ని ప్రాసెస్ చేయాలి. ఏది ప్రతిపక్షం జాబ్ ఏముంటుంది? ఎక్స్పోజ్ చేయాలి, అదేవిధంగా డిపోజ్ చేయాలి. అది మా బాధ్యత ఉంటుంది. మా బాధ్యతను కూడా మీరు చేయకపోతే మరి మేము ఎందుకు మరి పొజిషన్లో ఉండి? సో ఇది బీజేపీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఇంకోటి కూడా ఫైనల్ కంక్లూడ్ చేస్తున్నా. ఇప్పటికీ బీజేపీ మైనార్టీ గవర్నమెంటే. 272 స్థానాలు వస్తేనే మెజార్టీ మీద నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు. కేవలం 240 స్థానాలతోనే వాళ్ళు ఉన్నారు. సో మైనార్టీ గవర్నమెంట్ కూడా ఈ విధంగా ఇనిషియేటివ్ తీసుకోవడం ఏదైతే ఉందో ఈ దేశ ప్రజలను వెక్కిరించినట్టే, ప్రజాస్వామ్యాన్ని వెక్కిరించినట్టే మాత్రం అనుకోవాల్సిన అవసరం ఉంది మేడం. ఓకే అండి. సుమిత్ర ఆనంద్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి సునీత గారు. సో ఈ రోజు ప్రవేశపెట్టబోయే ఈ 5 బిల్స్ కి సంబంధించి ఏ రకంగా చూస్తుంది? అండ్ ఇంకోటి ప్రత్యేకించి మొన్న గతంలో డీలిమిటేషన్ గురించి కూడా కేటీఆర్ చాలా విషయాల్లో ససేమిరి అన్నట్టు కూడా అటు ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగానే మాట్లాడారు. ఆ విషయానికి సంబంధించి అందరూ ఒకటే వైపు ఉన్నారు, అందరూ ఒక స్టాండ్ పైన ఉన్నారు. ఈ మధ్య మళ్ళీ చూస్తుంటే మాకు ఇక్కడ డీలిమిటేషన్ గురించి కాస్త పాజిటివ్ గా కనిపిస్తుంది బీఆర్ఎస్ నుంచి. ఏంటి? నమస్తే అండి సునీత గారు. మీకు చర్చలో పాల్గొంటున్నటువంటి ఎనలిస్ట్ మన్నెం కోటేశ్వరరావు గారికి, స్వాతి గారికి, వెంకట్ నాయక్ గారికి, జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. జై తెలంగాణ. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం ఆకలి రాజ్యంలో ఆకలి రాజ్యంలో ఉన్నటువంటి పాట మళ్ళీ గుర్తుకు తెస్తూ ఇప్పుడు డిగ్రీలు పుచ్చుకొని చిప్ప చేత పట్టుకొని ఢిల్లీకి చేరినాము, దేహి దేహి అంటున్నాము అన్నట్టుగా అటు సిజేపీ పార్టీ 20,000 మందికి పైగా వాంగ్చుక్ గారి భార్య చెప్పారు, వాళ్ళు పార్లమెంట్ ముట్టడికి సిద్ధంగా ఉన్నారు. ఇటు పార్లమెంట్ లో ఈ 5 బిల్లులకు సంబంధించి మరి రాజ్యాంగానికి, చట్టాలకు విలువనివ్వనట్టుగా ఈ బీజేపీ వ్యవహరిస్తున్న తీరు, ప్రధానంగా టీఎంసీ సభ్యులందరినీ చేర్చుకొని తూట్లు పొడుస్తూ, రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పొడుస్తూ మళ్ళీ వాళ్ళను నిన్న చర్చలకు ప్రత్యేకంగా పిలిచి చేర్చుకున్నట్టు కాకుండా మోదీ గారు గతంలోనే మమతను హెచ్చరించారు, మమతా దీదీ మీ 40 మంది ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారని. ఆయన్నే
సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఈ తీరుగా ఒక పార్టీ ప్రతినిధిగా వ్యవహరించే తీరు కొనసాగుతూనే వస్తుంది పరంపరగా. ఇట్లాంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రతిపక్షాలను మననీయకుండా, ప్రతిపక్షాలకు మనుగడ లేకుండా చేసి, ప్రశ్న అనేది ఉత్పన్నం కాకుండా, ప్రజల పక్షాన గొంతు అనేది ఉండకుండా చేస్తూ ఇవాళ పార్లమెంటును తమకు నిలయంగా, తమకు కేంద్రంగా, తాము అనుకున్నదే ఆడిందే ఆటగా పాడిందే పాటగా చేసుకోవడానికి బీజేపీ కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ అదే తీరును కొనసాగిస్తున్న తీరైతే ప్రజలు హర్షించరు. ఇది వ్యతిరేకించదగ్గ అంశం. ఇక మేము నాడు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చినామని కాదండి. డీలిమిటేషన్ విషయంలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతా ఉన్నది. జనాభా ప్రాతిపదికన ఇస్తే ఇక్కడ విద్యావంతమైనటువంటి ప్రజలు, చైతన్యవంతులైనటువంటి ప్రజలు జనాభా పెరగకుండా నాడు ఏదైతే అవసరాలకు అనుగుణంగా, లేదంటే పిలుపు దేశ భద్రతకు సంబంధించి జనాభా పెరిగితే భవిష్యత్తులో ఏర్పడేటువంటి నష్టాల గురించి అవగాహనతోని జనాభా పెరగకుండా చూసుకోవడం రాష్ట్రాల తప్ప, దక్షిణాది రాష్ట్రాల తప్ప, జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ లో సీట్ల పెంపుతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది. అట్లా జరగకూడదనేటువంటి దాంతోనే మేము నాటి నుంచి నేటి వరకు కూడా కట్టుబడి ఉన్నామండి. ఇప్పుడు ఈ పార్లమెంట్ సమావేశాల్లో ఈ బీజేపీ ప్రభుత్వం ఏం చర్చించబోతుంది, మరి దానికి సంబంధించి ప్రతిపక్షాలను ఎందుకు గౌరవించదు, ఎందుకు ఈ రకంగా తృణమూల్ ఎంపీలకు ప్రత్యేకంగా వాళ్ళని ఆహ్వానిస్తుంది, ఆ పార్టీ మారినటువంటి వాళ్ళను ఈ రాజ్యాంగానికి విలువలకు తూట్లు పొడిచేటువంటి పరిస్థితులు ఎందుకు తీసుకొస్తుంది, ఇది ప్రజలు గమనించరా? సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పెంపు మంచి అంశమే. ఎట్లా ఒక 4 ఏళ్లు నిరంతరాయంగా చర్చ జరిగిన ఏదైతే తీర్పులు వెలువరించే పరిస్థితి లేనన్ని కేసులు పెండింగ్ లో 80-90 వేల పైచిలుకు కోర్టులు ఉన్నట్టు నేను ఎక్కడ చదివిన ఆ స్థాయి మరి పై కోర్టులో ఉన్నాయి. కేవలం న్యాయమూర్తుల సంఖ్య పెంచితే పరిష్కారం అవుతుందా? దిగువ కోర్టుల సంగతి ఏంటి, అక్కడ సిబ్బంది సంగతి ఏంటి, ఇవన్నీ ఎవరు ఇస్తారు, దాన్ని ఎట్లా పరిష్కరిస్తారు? అనేక బిల్లులు లోపభూయిష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఇంట్లోనే ఇంకొక బిల్లు ఏది ఫారిన్ ట్యూషన్ బిల్ ఏదైతే ఉన్నదో విదేశీ నిధులు పొందేటువంటి సంస్థలు పైన కఠిన నియంత్రణ తీసుకొస్తామంటారు. ఆ అమ్మ పెట్టదు అడుక్క తిననివ్వదు అన్నట్టు కేంద్ర బీజేపీ మోదీ సర్కార్ వైఖరి ఉంటే ఎట్లండి? పేదలకు, బడుగులకు అనేక సహాయాలు ఎన్జిఓల ద్వారా అందుతున్నాయి. ఆ సహాయం అందకుండా మరి చూసుకోవడం ఎంతవరకు సమంజసం? చాలా నేను కొన్ని చోట్ల చూసినట్టు ఇండ్లు నిర్మించి ఇచ్చిండ్రు, ఎన్జిఓలు ఇండ్లే నిర్మించి ఇచ్చిండ్రు, గ్రామాల నిర్మాణం జరిగింది, అనేక ఏర్పాట్లు, వైద్యము, విద్యా సదుపాయాలు కల్పించిండ్రు. ఇవి విదేశీ నిధులు లేకుండా చూస్తాము, రానియకుండా చూస్తామంటే ప్రజలకు నష్టం జరుగుతుంది కదా. ఎన్జిఓలకు ఇట్లాంటి చర్యలు ఎందుకు తీసుకుంటా ఉన్నది, వీటి మీద ఎందుకు ఇది చేస్తా ఉంది? అట్లాగే ఇంకా ఏవైతే మహిళా బిల్లుకు సంబంధించి డీలిమిటేషన్ తో లింక్ ఎందుకు పెట్టాలి? మహిళలు ఏమన్నా కొత్తగా వచ్చిండ్రా, కొత్త పౌరులా? దేశ స్వతంత్రం వచ్చిందో, ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైందో నాటి నుంచి జనాభాలో మహిళలు ఉన్నారు, నాటి నుంచి ఓటు హక్కు ఉన్నది. పాలించే ఎందుకు ఉండకూడదు? డీలిమిటేషన్ అయితేనే, కొత్త నియోజకవర్గాలు కల్పన జరిగితేనే మహిళలకు రిజర్వేషన్, 1/3 రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఏ బిల్లు పెట్టినా సమగ్రమైన చర్చ జరగాలి. అటు విద్యార్థులు, వాంచుక్ గారు మరణశయ్య మీద ఉండిరి, ఇంత నీట్ పేపర్ లీక్ వ్యవహారం ఎందుకు చర్చించకూడదండి? అయోధ్య ఆలయానికి ప్రజలందరూ రూపాయి విరాళాలు ఇచ్చిండ్రు. ప్రజలకు ఎందుకు జవాబుదారీగా కేంద్ర ప్రభుత్వం ఉండకూడదు, మోదీ ప్రభుత్వం ఉండకూడదు? జై శ్రీరామ్ నినాదంతోని అధికారంలోకి వచ్చిన వాళ్ళు ఎందుకు ఉండకూడదు? రాష్ట్రంలో 8 మంది 8 మంది ఎంపీలను గెలిపిస్తే మరి వీళ్ళేం చేస్తా ఉన్నారు? అటు కేంద్ర ప్రభుత్వము పెట్టదు, ఇటు వీళ్ళు
ఏమి ప్రయత్నం చేయరు. తెలంగాణకు ప్రత్యేకంగా ఓనగూడే ప్రయోజనం ఈ చర్చల్లో ఏమన్నా ఉంటదా? మా సందేహం మాకుంటది. మా ప్రాతినిధ్యం అక్కడ లేదు, వీళ్ళు ప్రశ్నించే స్థాయిలో లేరు. కాబట్టి మేం ప్రజల పక్షాన రాష్ట్రంలో ప్రజాక్షేత్రంలో ఉండి మేం ప్రశ్నిస్తూ ఉన్నాము. తెలంగాణకు ఏం ప్రయోజనం చేకూరనుంది, అట్లాగే డీలిమిటేషన్ బిల్లు గాని, మహిళా రిజర్వేషన్ బిల్లు గాని, ఇతర బిల్లుల పరిస్థితి అంటే ఎందుకు అయోధ్య మీద చర్చ చేయకూడదు? ఆ నిధుల రైట్ అండి, విల్ కమ్ బ్యాక్ టు యూ. సుమిత్ర గారు, నేను మళ్ళీ వస్తాను. కోటేశ్వరరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. సో ఇందాక స్వాతి గారు అన్నట్లు కూడా ఈ 5 బిల్స్ అయితే ఇంపార్టెంట్, ఖచ్చితంగా ఆమోదింపజేస్తామా, కాన్ఫిడెంట్ ఉంది అని చెప్పేసి అన్నప్పటికీ ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తుంటే కూడా చాలా అట్టుడుకుతుంది. కేంద్ర పార్లమెంట్ బయట కూడా సిచ్యువేషన్ ఏ రకంగా ఉంటుందో కూడా మనం ఊహించగలం. ఆల్రెడీ చాలా అంశాలకు సంబంధించి కూడా అటు ప్రతిపక్షాలు గట్టిగానే స్టాండ్ తీసుకున్నాయి. అటు సిజేపీ పార్టీకి సంబంధించి కూడా పార్లమెంట్ ముట్టడించడానికి రెడీగా ఉన్నాయి. చాలా అంశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు తెరపైకి. ఎందుకంటే గతంలో వీగిపోయిన సందర్భాలు ఉన్నాయి. మహిళా బిల్లు, డీలిమిటేషన్స్, ఈ బిల్స్ కూడా వీగిపోయాయి. ఈసారి వాటిని కూడా తీసుకొస్తున్నారు. సో ఈసారి ఎంత కీలకంగా కాబోతున్నాయి ఈ 5 బిల్స్ అండ్ ఈ పెండింగ్ లో ఉన్న 2 బిల్స్ కూడా పాస్ అవుతాయని అనుకుంటున్నారా? మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? సాధారణ మెజార్టీ అవసరమైనటువంటి బిల్స్ అన్నింటినీ ప్రభుత్వం ఆమోదించుకుంటుంది. దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు. వివాదాస్పదమైనటువంటి బిల్లుల్ని తీసుకొస్తారా, తీసుకొస్తే ఏ రూపంలో తీసుకొస్తారు, ఆ తీసుకొచ్చినటువంటి వాటిని ప్రతిపక్షాలు ఏ విధంగా ప్రతిఘటిస్తాయి అనేటువంటిదే ఒక ప్రధానమైనటువంటి చర్చగా లేదా రచ్చగా ఈ సమావేశాలు మారబోతున్నాయి అనేటువంటిది స్పష్టం. సహజంగానే అధికార పక్షం ఎవరున్నప్పటికీ తమకు అనుకూలమైనటువంటి అంశాలని చర్చించడానికి వాళ్ళు లాగితే, వ్యతిరేకమైనటువంటి అంశాలను చర్చించడానికి ప్రతిపక్షాలు. అయితే సభను సజావుగా నిర్వహించాలి, సహకరించాలి అని అధికార పక్షం ఊరికే నోటి మాటగా చెప్పడం తప్ప ఆచరణలో అందుకు భిన్నమైనటువంటి వైఖరిని తీసుకుంది. ఉదాహరణకు అఖిలపక్ష సమావేశానికి పార్లమెంట్ లో గుర్తింపు పొందినటువంటి పార్టీలు ఏమున్నా వాటన్నింటినీ సభ్యులు ఒకరున్నా, ఇద్దరున్నా, లేకపోతే మరెంతమంది ఉన్నా కానీ వాళ్ళన్నింటి పిలవటం అనేటువంటిది ఒక సాంప్రదాయం. కానీ తృణమూల్ కాంగ్రెస్ నుంచి విడిపోయినటువంటి 20 మంది వాళ్ళు ఒక దుకాణం తెరిచి మా పార్టీ ఇది నేషనల్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా అని పెట్టి తర్వాత వాళ్ళ యొక్క సభ్యత్వాలు అనేటువంటివి ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. ఓం బిర్లా గారి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. వాళ్ళు అర్హుల, అనర్హుల, లేకపోతే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలా లేదా అనేటువంటి అనర్హంగా ఉన్నాయి. వాళ్లను పిలవనంత మాత్రాన అఖిలపక్ష సమావేశంలో జరిగేటువంటి నష్టం ఏమీ లేదు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వము ఎందుకని వాళ్ళని పిలవటం ద్వారా, అంటే గుర్తింపు లేనటువంటి పక్షాన్ని పిలవటం ద్వారా ఒక వివాదాన్ని ముందే ప్రతిపక్షాలను రెచ్చగొట్టేందుకు, తద్వారా జనం దృష్టిని మళ్లించేందుకు కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ముఖ్యంగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ప్రయత్నిస్తుంది అనేది ఇవాళ మీడియాలో వచ్చినటువంటి వార్తలను చూస్తే ఎవరికైనా అనిపిస్తుంది. ఏం కొంపలు మునిగిపోతాయి వాళ్ళని పిలవకుండా సమావేశం జరిపితే, లేదా ఎజెండాను నిర్ణయిస్తే కొంపలేవి మునగవు. కానీ ఎందుకు పిలిచారు అనేటువంటిది ఇక్కడ సమస్య. ఎందుకు పిలిచారు అంటే ముందుగానే కయ్యానికి కాలు దూవుతున్నట్టుగా కనిపిస్తా ఉంది. అయితే మరి వివాదాస్పదమైనటువంటి బిల్లుల్ని ఏ రూపంలో తీసుకొస్తారు అని చూసుకున్నప్పుడు మనం చూసాం, గతంలో డీలిమిటేషన్ ని, మహిళా రిజర్వేషన్ రెండింటినీ పెట్టారు. మహిళా రిజర్వేషన్ బిల్లులు, మహిళా రిజర్వేషన్ సంబంధించి ఆల్రెడీ ఆమోదం పొందింది. ఆమోదం పొందినటువంటి దానికి నోటిఫికేషన్ ఇవ్వకుండా లేదా గెజెట్ ప్రకటనలు అటువంటివి చేయకుండా మళ్ళా దాన్ని డీలిమిటేషన్ ని కలిపి తీసుకురావడం వివాదాస్పదమైంది. అందుకని డీలిమిటేషన్ ని వ్యతిరేకిస్తారు కనుక అది వ్యతిరేకంగా ఉండకుండా ఉండాలంటే మహిళల పేరుతోటి నాటకం ఆడాలనేటువంటిది ఒక దుష్టాలోచన. తెలివితేటలు అని అనుకోవచ్చు అమిత్ షా గారు లేదా మోడీ గారు, కానీ అది తెలివితేటలు కాదు, అతి తెలివితేటలు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు కూడా మళ్ళా దాన్ని ఏ రూపంలో తీసుకొస్తారట. పోయినసారి హాజరైనటువంటి, అంటే
ఒక రాజ్యాంగ సవరణ ఆమోదం పొందాలంటే హాజరైనటువంటి సభ్యుల్లో 3/2 మెజార్టీ రావాలి. ఆ విధంగా చూసుకున్నప్పుడు పోయినసారి 528 మంది సభ్యులు హాజరైతే దానికి 293 మాత్రమే వచ్చాయి. ఒక 54 సీట్లు 54 ఓట్లు తగ్గాయి. అందుకని అది వీగిపోయింది. మరి ఆ తర్వాత ఆ 54 ఓట్లు పోనీ ఈ విధంగా ఫిరాయింపుల ద్వారా టీఎంసీ నుంచో లేకపోతే శివసేన నుంచో చూసుకున్నారా అంటే ఆ 54 మంది సంకేతం మనకైతే కనపట్లేదు. మరి అయినా గాని ప్రభుత్వ పెద్దలు ఏమంటున్నారంటే చూడండి మేము మ్యాజిక్ చేస్తాం ఓటింగ్ సమయానికి అని చెప్పేసి అంటున్నారు. ఏం మ్యాజిక్ చేస్తారు? ఇందులో మ్యాజిక్ ఏముంది? ప్రలోభాలు పెట్టో లేదా బెదిరించో లేదా ఇంకోటి ఇతర పార్టీల నుంచి అటువంటి వాళ్ళని తీసుకొస్తారు. అంతకుమించి మ్యాజిక్లు ఏమున్నాయి వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మ్యాజిక్లు? అటువంటిది చేస్తే బీజేపీ రాజకీయంగా అభాస్పాలు కావడంతో పాటు ఆ బీజేపీ వల్ల పడినటువంటి పార్టీలు కూడా రేపు ఎందుకని ఏప్రిల్లో మీరు ఎందుకు వ్యతిరేకంగా ఓటేశారు, ఇప్పుడు అనుకూలంగా ఎందుకు ఓటు వేస్తున్నారు అనేటువంటిది వాళ్ళు జనాలకి సంజాక్షి చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకని ఒక విధంగా చెప్పాలంటే అలాంటి ఊగిసలాట్లో ఉన్నటువంటి పార్టీలకి బీజేపీకి కూడా ఇది మళ్ళా మరొక అగ్ని పరీక్షగానే మారేటువంటి అవకాశం ఉంది. అందుకని మరి ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకొస్తారు ఏమిటి అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. ఇక నీట్ ధర్మేంద్ర ప్రధాన్ గురించి ఇంత రచ్చ జరిగిన తర్వాత, ఇంత దేశంలో ఇంత చర్చ జరిగిన తర్వాత నరేంద్ర మోడీ గారు అసలు కనీసం దాని మీద ఏమంటే నోరు విప్పారా? విప్పలేదు. రెండోది, రామాలయం అనేటువంటిది బీజేపీ ఎజెండా, సంఘ పరివార ఎజెండా. వారి ఎజెండా ప్రకారం నిర్మించినటువంటి రామాలయంలో పట్టపగలే కానుకలు లేదా విలువైనటువంటి ఆభరణాలు ఇటువంటివన్నీ కూడా చోరీ జరుగుతూ ఉంటే వాళ్ళు పట్టించుకోలేదు. పోనీ ఎవరక్కడ ఉన్నది ఎవరు? అందరూ ఆ రామాలయంలో ట్రస్ట్ బోర్డులో కావచ్చు లేకపోతే ఉద్యోగులుగా కావచ్చు అంతా రాముడి భక్తులు. ఆ రాముడి భక్తులతో పాటు ఆర్ఎస్ఎస్ భక్తులు, బీజేపీ భక్తులే కదా అక్కడ ఉన్నది. అయినా కానీ చోరీ అక్కడ జరిగింది. దాని గురించి కూడా కనీసం నరేంద్ర మోడీ గారు మాట్లాడారు. ఏమంటున్నారు కొంతమంది? నరేంద్ర మోడీ గారు మాట్లాడితే అది దర్యాప్తును ప్రభావితం చేస్తుంది కనుక ఆయన మౌనంగా ఉన్నారు తప్ప అనేటువంటిది చెప్తున్నారు. మరి నిజంగా దర్యాప్తును కావచ్చు లేదా ఎన్నికలను కావచ్చు ఇతరత్ర అంశాలను ప్రభావితం చేసే విధంగా మోడీ చర్యలు ఉంటే మరి దాన్ని అభ్యంతర పెడుతున్నటువంటి వాళ్ళు మరి అదే నరేంద్ర మోడీ గారు గత ఎన్నికల్లో అదే రామాలయంలో సాష్టాంగ నమస్కారం చేసి ఓటర్లందరికీ ఏ విధమైనటువంటి సందేశం ఇచ్చారు? నేను రాముడి భక్తుడిని, అందుకని నాకు ఓటేయండి అనేటువంటిది మరి అది ప్రభావితం చేయటం కాదా? ఎన్నికలకు ముందు దేవాలయాలకు వెళ్ళటం లేదా సాష్టాంగ నమస్కారం అది వారి వ్యక్తిగత ఇష్టం. 100 సార్లు పడవచ్చు, ఇబ్బంది లేదు. రోజు పడవచ్చు, అది ఇబ్బంది లేదు. కానీ దాన్ని ఫోటోలు ఇచ్చి మీడియాలో ప్రచారం చేయడం దాని యొక్క ఎవరిని ఓటర్లను ప్రభావితం చేయడానికి కదా. మరి అప్పుడు ఓటర్లను ప్రభావితం చేయడానికి నరేంద్ర మోడీ గారికి అవకాశం ఉన్నప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలు గాయపడినటువంటి ఈ సమయంలో ఒకవేళ మోడీ గారు మాట్లాడారు, ఏం మాట్లాడతారు? అనుకూలంగా మాట్లాడతారా? వ్యతిరేకంగా మాట్లాడతారా? దర్యాప్తు చేయాలి అని అన్నారనుకోండి, ఎట్లాగో దర్యాప్తు జరుగుతుంది, దాని మీద కొత్తగా జరిగేటువంటి ప్రభావితం అయితే ఉంటుంది. అందుకని విషయం ఏంటంటే అక్కడ తాను నియమించినటువంటి ట్రస్టీలు లేదా తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళ హయాంలో జరిగినటువంటి ఈ చోరీ అనేటువంటిది వచ్చే ఏడాది జరిగేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ లో దాని ప్రభావం గురించి బీజేపీ భయపడుతుంది. ఈ కారణాలతోటి మాట్లాడలేదు. ఇట్లా అనేక అంశాల మీద ఇప్పుడు ఉదాహరణకు E20 పెట్రోల్ గురించి ఇప్పటికే మధ్య తరగతిలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ఈ E20 పెట్రోల్ పేరుతోటి మన వాహనాలని కొల్లేరు చేయబోతున్నారు వీళ్ళు. మొత్తం యాంత్రికంగా నష్టంతో పాటు మైలేజ్ ఇవన్నీ కూడా నష్టం చేయబోతున్నారు అనేటువంటి ఒక అభిప్రాయం ఇప్పటికే వ్యాపించింది. అందుకని ఇలాంటి అనేకమైనటువంటి అంశాలన్నింటినీ ఉంటే వాటికి చెక్ పెట్టడానికి లేదా పక్కదారి పట్టించడానికి అఖిలపక్ష సమావేశం ఆదిలోనే హంసపాలన్నట్టు అఖిలపక్ష సమావేశంలోనే ఒక
సంఘర్షణాత్మకమైనటువంటి వైఖరికి బీజేపీ తెరదీసింది. అందువల్ల ఈ సమావేశాలు ఖచ్చితంగా ఇదే విధమైనటువంటి ధోరణితో ఉండే అవకాశాలు ఉన్నాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే స్వాతి గారు, సో విన్నారు, ఫస్ట్ మీరైతే ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పారో కూడా సిచ్యువేషన్స్ కానీ చాలా అంశాల్లో కూడా అన్ని విషయాల్లో కేంద్రం సంబంధించి అనుకూలంగా మాత్రం ఏది కూడా కనిపించట్లేదు. ఎందుకంటే చాలా ముఖ్యమైన అంశాలు కూడా కనిపించాయి. ఇందాక సుమిత్ర గారు కూడా ఒక ఇంపార్టెంట్ పాయింట్ అడిగారు. మహిళా బిల్లుకు సంబంధించి ఈవెన్ కోటేశ్వరరావు గారు కూడా అదే చెప్పారు. మహిళా బిల్లుకు సంబంధించి పాజిటివ్ గానే ఉన్నప్పటికీ దానికి డీలిమిటేషన్ కి లింక్ పెట్టడం వల్లే కూడా ఈ వివాదానికి దారితీసింది. ఈవెన్ ఇప్పుడు ప్రతిపక్షాలు గట్టిగా అడుగుతున్న E20 పెట్రోల్ కొని, నీట్ పేపర్ లీక్ కానీ, ధర్మేంద్ర ప్రధానికి సంబంధించిన అంశాలు కానీ, ఈ అన్ని అంశాల్లో కూడా చాలా మటుకు కేంద్రం సైలెంట్ గా ఉంది. మొండి వైఖరితోనే ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా ఇది గొడవ చేయడానికి, రచ్చ చేయడానికే తప్ప ఒక సదుద్దేశం అయితే లేదు అనేది క్లియర్ గా చెప్తున్నారు. ఏంటి ఈ సదుద్దేశం లేని పేరు ఎవరికన్నా ఇవ్వాలి అంటే అపోజిషన్ లో ఉండేటటువంటి కాంగ్రెస్ గానీ, బీఆర్ఎస్ గానీ ఇటువంటి పార్టీలకి ఈ టైటిల్ అనేది కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇందాక సుమిత్రానందన్ గారు చెప్తున్నారు అపోజిషన్ పార్టీస్ కి రెస్పెక్ట్ చేయడమే బీజేపీకి రాదు అని. ఇప్పుడు అపోజిషన్ పార్టీస్ కి రెస్పెక్ట్ చేయడమే రాదు అన్నప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ ఎందుకు పిలుస్తారు? అవునా? ఆల్ పార్టీ మీటింగ్ లో ప్రతి క్షేత్రానికి సంబంధించినటువంటి ఎంపీస్ ఈ మీటింగ్ ని అటెండ్ అవుతారు. ఎందుకు ఈ ఆల్ పార్టీ మీటింగ్ ని ముందు పెడతారు అంటే ఇంకేమైనా కన్సెన్సస్ ఉన్నాయేమో, ఇంకా దీన్ని బెటర్ గా మనం ఏమన్నా ప్రజల కోసం ఆలోచించి ఎలాగూ మనం బిల్స్ తీసుకొస్తున్నాం కదా, దాన్ని ఆ క్షేత్రాలకి ఉపయోగపడేలాగా ఎలాగ దాన్ని మనం ఇంకా బెస్ట్ గా ప్రెజెంట్ చేయొచ్చు అని వీళ్ళ కన్సెన్సస్ ని వినడానికి ఆల్ పార్టీ మీటింగ్ పెడతారు. ఈవేళ టీఎంసీ ఎంపీస్ గురించి వీళ్ళు కమెంట్ చేస్తున్నారు. వాళ్ళు సిట్టింగ్ ఎంపీస్ అండి. మిలియన్స్ ఆఫ్ ప్రజలు వాళ్ళని నమ్మి ఓటు వేసినందుకు వాళ్ళు ఎంపీలుగా క్షేత్రాలకి రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి ఆ క్షేత్రానికి సంబంధించినటువంటి ఎటువంటి విషయాలనైనా అక్కడ వాళ్ళు ఓపెన్ గా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇక్కడ వాకౌట్ చేసింది ఎవరండి? కాంగ్రెస్ కూటమి వాళ్ళు. వీళ్ళకి ఒక బ్రాండ్ అంబాసిడర్స్ అని కొన్ని విషయాలకి పేరుంది వీళ్ళకి. ఎలాగంటే నాట్ రెస్పెక్టింగ్ ద కాన్స్టిట్యూషనల్ రూల్స్, నాట్ రెస్పెక్టింగ్ కాన్స్టిట్యూషన్, అలాగే నాట్ రెస్పెక్టింగ్ ద సిస్టమ్స్, అలాగే నాట్ రెస్పెక్టింగ్ ద జ్యుడిషియరీ సిస్టమ్స్. మనం ఇక్కడ తెలంగాణలో ఎగ్జాంపుల్ మనము హైడ్రాదే విషయం తీసుకుందామండి. చాలా విషయాల్లో మనకి కోర్టు కూడా నిర్దేశించడం జరిగింది, పనుల్ని ఆపండి, ఇబ్బంది జరుగుతుంది పబ్లిక్ అని. దాన్ని దాటి వీళ్ళు ఇబ్బంది పెట్టారా లేదా ప్రజల్ని, ప్రాంతాలని? ఇది మనం మీడియాలో చూడలేదా, పేపర్లో చూడలేదా, ప్రజల వాయిస్లు మనం వినలేదా? వీళ్ళు మాట్లాడతారు ఇవన్నీను. అలాగే మీరు డీలిమిటేషన్ గురించి చెప్తున్నారు. దాదాపుగా డీలిమిటేషన్ జరిగి 40-50 ఏళ్ళు అవుతోంది. మనకిది ఒక పొలిటికల్ యాక్ట్ కాదు, ఇది గవర్నమెంట్ యాక్ట్ కాదు, ఇది కాన్స్టిట్యూషనల్ యాక్ట్. ఇది దాదాపుగా 40 ఏళ్ళు అవుతుంది. దీనివల్ల ఏమైంది? మనకి ఎంపీ క్షేత్రాలే తీసుకుందామండి ఎగ్జాంపుల్. ఒక ఎంపీ క్షేత్రంలో తను పరిపాలించేటటువంటి ప్రజలు 30 లక్షలు ఉంటే కొన్ని చోట్ల 10 లక్షలు ఉన్నారు. ఎటువంటి డెమోక్రసీని మనం ప్రాపర్ గా అందించగలుగుతాము? డీలిమిటేషన్ అనేది మనకి కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. ఇది కూడా తెలియకుండా మీరు ప్రతినిధులుగా ఇలా మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా? ఇప్పుడు ఒక నిమిషం మేడం, వాళ్ళు వీళ్ళందరూ మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలేదు. మీరు నన్ను అడిగినప్పుడు నాకు అవకాశం ఇవ్వాలి. పూర్తిగా మీరు అడిగే ప్రశ్నలకి ఆన్సర్ ఇచ్చే అవకాశం నాకు కూడా ఇవ్వాలి. మీరు ముగ్గురు మాట్లాడేటప్పుడు నేను మధ్యలో ఒక్క మాట మాట్లాడలేదు. మీరు చెప్పే అబద్ధాలు సైలెంట్ గా కూర్చుని విన్నాను. మీరు నాట్ రెస్పెక్టింగ్ వేలో మీరు మాట్లాడే విధానాలు నేనే కాదండి, తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. మీకు 10 ఏళ్ల అవకాశం ఇస్తే మీరేం చేశారు, 3 ఏళ్ల అవకాశం ఇస్తే వీళ్ళేం చేశారు అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. 12 ఏళ్ల అవకాశం మీరు ఇవ్వలేదు. ఒక నిమిషం, మాకు బీఆర్ఎస్ కాంగ్రెస్ మాకు అవకాశం ఇవ్వలేదు. దేశ ప్రజలు అవకాశం ఇచ్చారు. దేశ ప్రజలు గమనిస్తున్నారు బీజేపీ పార్టీ ఎటువంటి గవర్నెన్స్ ని అందిస్తుంది అని దేశ ప్రజలకు తెలుసు. వాళ్ళు ఇస్తున్నారు అవకాశం. మీరేంటంటే మాకు అవకాశం ఇచ్చేది? మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోలేకపోయారు. మీరు మాకు అవకాశం ఇవ్వడం ఏంటి?
ఓకే. అలాగే మేడం డీలిమిటేషన్ అనేది నేను ఇందాక అడిగాను, నార్మల్ గా ఒక క్వశ్చన్ అయితే రేజ్ అయింది. జనాభా నియంత్రణకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా అప్పుడు గట్టిగా ప్రతిపాదించారు. ఏదైతే కేంద్రం చెప్పిన మాటలు విని మేము జనాభాని నియంత్రించుకుంటే దక్షిణ రాష్ట్రాలు ఈ రోజు అన్యాయంగా మీరు చెప్పిన మాట ఏంటే ఈ రోజు మాకు అన్యాయం జరుగుతుంది కదా, మాకు కాస్త సీట్లు తగ్గిపోతాయి, దీనివల్ల మా ప్రాతినిధ్యం తగ్గిపోతుంది, దక్షిణ రాష్ట్రాలు అన్యాయం అయిపోతాయి అన్నదే ప్రధాన డిమాండ్. ఈ జనాభా నియంత్రణ ప్రోగ్రామ్ అనేది ఎవరు గవర్నమెంట్ లో తీసుకొచ్చారు? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చింది. సో ఇప్పుడు ఏ ఇంబ్యాలెన్సెస్ అయినా కూడా దానికి కారణం వాళ్లే చెప్పాలి. నార్త్ కి ఎందుకు ఒకలాగా న్యాయం చేశారు, సౌత్ కి ఎందుకు ఒకలాగా మీరు అడిగిన ప్రశ్నకి నన్ను ఆన్సర్ చేయనివ్వట్లేదు, మీరు ఆన్సర్ చేయనివ్వట్లేదు, వాళ్ళు ఆన్సర్ చేయనివ్వట్లేదు. ఒక నిమిషం. ఈవేళ ఈ కుంపటి తయారైంది, కుంపటికి ఎవరు కారణం వాళ్ళు ప్రశ్న వేయడం అనేది నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఒక నిమిషం అండి, వినండి. ఒక నిమిషం ఆగండి తల్లి ఆగండి. మీరే ఒకటి ఎందుకు హాస్యాస్పదంగా కాంగ్రెస్ ప్రభుత్వం జనాభా నియంత్రణ చేయించింది, ఇప్పుడు నియంత్రణ అయిందంటే దానికి రెస్పాన్సిబుల్ కాంగ్రెస్ అంటే ఖచ్చితంగా ఎవరు తప్పు చేస్తే వాళ్ళని చెప్పాలి కదా, ఎందుకు అవ్వదు? ఒక నిమిషం. అప్పుడున్న సిచ్యువేషన్ కి ఒక నిమిషం సుమిత్ర గారు, అసలు ఎవరు మాట్లాడనివ్వట్లేదు. నాకు అవకాశం ఇస్తారా లేదా చెప్పండి. స్వాతి గారు మీరు కంక్లూడ్ చేయండి. ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందే కాంగ్రెస్. ఒక్క నిమిషం అండి సునీత గారు మీరు చెప్పండి, ఇది ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ప్రాసెస్ చెప్పండి. మీరు రోజు డిబేట్ చేస్తారు, మీరు దీని మీద నాలెడ్జ్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఆయన చెప్తారా? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీసుకొచ్చినది కాదా? ఫస్ట్ క్వశ్చన్. ఓకే, ఒక నిమిషం. ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు చేసిన మిస్టేక్స్ ని కూడా రెక్టిఫై చేస్తున్నారు వాళ్ళు. ఎలాగా? ఇప్పుడు యూనిఫామ్ సీట్ ఎక్స్పాన్షన్ అనేది చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ సిట్టింగ్ ఉండేటటువంటి డిస్టర్బ్ అవ్వకుండా ఈక్వల్ గా 50% మీద ఎక్స్పాండ్ చేయడం వల్ల ఆపర్చునిటీ అనేది పెరుగుతుంది. అప్పుడు ప్రాంతాన్ని కూడా వాళ్ళు ప్రాపర్ గా డెమోక్రటిక్ వేలో పరిపాలించి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి పనులు చేయగలుగుతారు. ప్రజలకి లీడర్స్ అందుబాటులో ఉంటారు. ప్రజలు కూడా కన్సెసెస్ ని డైరెక్ట్ గా ప్రతినిధుల వరకు తీసుకెళ్లేటటువంటి వాతావరణం తీసుకొస్తుంది. దీంట్లో ఎంపీ సీట్లు కూడా బాగా పెరుగుతాయి. దీనికి కంపల్సరీ డీలిమిటేషన్ కి విమెన్ రిజర్వేషన్ కి లింక్ ఉంది. సెక్షన్ 82 ప్రకారం ఇవి రెండు కనెక్టెడ్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కంపల్సరీ డీలిమిటేషన్ చేసిన 90% ఆఫ్ పీపుల్ కి ఇది ఎఫెక్ట్ అవుతుంది. E20కి సంబంధించి ఫ్యూచర్ లో వాళ్ళ వెహికల్స్ అన్ని పొల్యూట్ అవుతాయి. ఇప్పుడు బానే ఉన్నా కూడా తర్వాత చాలా డ్యామేజ్లు ఉంటాయి. దానికి సంబంధించి కూడా చాలా మంది భయపడుతున్నారు. ఈవెన్ వెరీ కామన్ పర్సన్ కూడా అందరు కూడా E20 గురించి కాస్త చాలా క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. చూడండి, పబ్లిక్ అన్నాక బేసిక్ గా ఏదైనా కొత్త విషయము మనం ప్రతిపాదనలోకి తీసుకొచ్చినప్పుడు వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేక ఎవరికైనా ఒక సమస్యలాగా ఫీల్ అవుతున్నప్పుడు దీని గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. E20 ఎందుకు మనం రీసెంట్ గా చూసాము, కొన్ని నెలల క్రితము మనము బయట దేశాల యుద్ధాలను చూసినప్పుడు మనం పెట్రోల్ విషయంలో ఇబ్బందుల్ని చూడడం జరిగింది. మన రిజర్వ్స్ బాగున్నాయి కాబట్టి ఆ సిచ్యుయేషన్ ని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా మనకి ప్రాపర్ గా హ్యాండిల్ చేయడం వల్ల అటువంటి ఎక్కువ విదేశాల్లో చూసినంత ఇబ్బందిని మన దేశంలో మనం చూడలేదు. కానీ ఇదే ఇబ్బంది ఎప్పటికీ రాదు అని ఎలాగ మనం గ్యారంటీగా చూడగలుగుతామా? లేదు. ఫ్యూచర్ లో ఎటువంటి పరిస్థితులు వస్తాయో దానికి తగ్గట్టు అనుగుణంగా మనం ప్రిపేర్. ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడట్లేదు, మోదీ ఎందుకు మాట్లాడట్లేదు? లేదు, ఇక్కడ మీరు ధర్మేంద్ర ప్రధాన్ గురించి మాట్లాడట్లేదు అనేది మనం అనొద్దు. ఇప్పుడు మన ఫ్యూచర్ జనరేషన్ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో ఇటువంటి ఇబ్బందులు జరిగాయో దీనికి ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత తప్పు ఎవరు చేసినా శిక్ష పడడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మనకి 5 బిల్లుల్ని తీసుకుని వస్తున్నారు. దాంట్లో కూడా మన అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ దానికి రిలేటెడ్ ఎటువంటి బెస్ట్ పాలసీస్. ఒక్క నిమిషం అండి, అసలు మీరు మాట్లాడేటప్పుడు నీ మధ్యలో మాకు కొంచెం పేషెన్స్, మీకు దేంట్లోనే పేషెన్స్ లేదు. ఎందుకు 5 బిల్లుల్లో ఒక్క నిమిషం అండి, ఇప్పుడు ఎడ్యుకేషన్ కి సంబంధించి కూడా ఒక ఇంపార్టెంట్ బిల్లు వికసిత్ భారత్ శిక్ష
అధిష్టాన్ అనే బిల్లు 2026 అధిష్టాన్ బిల్ ఒక నిమిషం అండి, అధిష్టాన్ బిల్ 2026 అనేది ఎందుకు ప్రవేశపెట్టబోతున్నారు? మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని ఇంకా ఎలా స్ట్రెంగ్తన్ చేయాలి, స్టూడెంట్స్ కి ఇటువంటి డిస్టర్బెన్స్ మళ్ళీ రాకుండా ఎలాగ మనం జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ ఆలోచించే కదా. ఒక నిమిషం అండి, అరే ఒక నిమిషం ఆగండి తల్లి, అసలు మీకు ఓపిక లేదు సుమిత్ర గారు. మీరు బీఆర్ఎస్ కేసీఆర్ గారు భజన తప్పితే మీరేం మాట్లాడరు. ఒక నిమిషం అదే పాయింట్ కి సబ్మిషన్ ఒక్క నిమిషం అండి, ఇదే పాయింట్ కి సబ్మిషన్ ఉందని చెప్పండి వెంకట్ గారు. మేడం, ఇప్పుడు విబిఎస్ఏ బిల్లుని చంద్రబాబు నాయుడు గారు చాలా కళాఖండిగా దాన్ని అపోజ్ చేస్తున్నారు. సో సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది బీజేపీ పాలసీస్ లో చాలా కీలకమైనది. సో సాఫ్రనైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, రామాయణ మహాభారతాలు మన దృష్టిలో ఇతిహాసాలు, దేవుళ్ళు గొప్పవాళ్ళు, అదంతా మనకు నమ్మకం విశ్వాసం ఉంటుంది. అదే రామాయణ మహాభారతం చరిత్రగా చూపించడం కోసం వాడుకునే బిల్లే ఈ బిల్లు. నేను ఆ ఎగ్జాంపుల్ లో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దీని మీద మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటా. రాముడిని రామాయణాన్ని చూపిస్తే తప్పే ఉంది. ఇతిహాసాలు మేడం, అవి వాటిని చరిత్రగా చూపించారు. అంటే మీ ఇంట్లో మీ పెద్దలు చెప్పిన మంచి చెడు మీరు ఫాలో అవ్వకుండానే వెళ్ళిపోతారా? మీ వ్యూలో వెళ్తారా? అంటే రెస్పెక్ట్ లేదా పెద్దలకి? ఇప్పుడు మీరు ఇతిహాసాలు ఎందుకు వేరండి? ఇతిహాసాలు ఒకప్పుడు చరిత్ర కాదా? ఇతిహాసాలు ఒకప్పుడు చరిత్ర కాదా? అట్లా ఉండదు. మీరు అంటే మీరు చెప్పిందే కరెక్టా? సునీత గారు ఒక విషయం చెప్తాగా, ఇతిహాసాలే కనుక చరిత్రగా మీరు చదువుకొని ఉంటే మాత్రం ఈ రోజు మనం అంతా ఈ సైన్స్, ఈ టెక్నాలజీ, టీవీలు, ఈ మైక్లు ఇవన్నీ ఏం ఉండకపోయే. కానీ నేనేమంటా అంటే ఒకటి చెప్తా చూడండి, సీ ఓటర్ సర్వే ఒకటి క్లియర్ కట్ గా, సీ ఓటర్ సర్వే వాళ్ళు నమ్మే సర్వే, అది వాళ్ళే క్లియర్ కట్ గా చెప్పారు. 50% మంది ఈ దేశంలో ఉన్న ఓటర్స్ మీకు వ్యతిరేకంగా ఉన్నారు బికాస్ ఆఫ్ E20 పెట్రోల్. E20 పెట్రోల్ అంటే ఏదో వేరే దేశంలో జరుగుతున్న ఏది అసంబద్ధమైన వ్యవహారాన్ని మనం కప్పిపుచ్చుకోవడం కోసం మనం E20 పెట్రోల్ చేస్తున్నామనంటే నితిన్ గడ్కరీ గారే ఒప్పుకున్నారు దీనివల్ల ప్రాబ్లమ్స్ అవుతాయని చెప్పి. మన ఇండియన్ వెహికల్స్ E20 పెట్రోల్ కి అనుకూలంగా ఇంకా మోడిఫై కాలేదు. కాకుండా మీరు ఎందుకు ప్రయోగం చేస్తున్నారు? ఒక మధ్య తరగతివాడు ఒక 10 లక్షలు 5 లక్షలు పెట్టి కారు కొంటాడు, మీరు E20 పెట్రోల్ కొట్టిస్తారు, దాంట్లో అది పనిచేయదు. ఎవరు బాధ్యతలు కొంటారు? ఈఎంఐలు మీరు కడతారా? దాని ఇన్సూరెన్స్ మీరు క్లెయిమ్ చేస్తారా? సో ఆ బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఇలాంటి బాధ్యత రహితమైన చర్యలు చేసుకుంటూ ఈ దేశాన్ని, అంటే మీరు ఏమంటే పెట్రోల్ అనే అంశాన్ని ఈ దేశంలో కప్పిపుచ్చుకోవడం కోసం E20 అనేది ఒక రెవల్యూషనరీగా మీరు తీసుకొచ్చి ఈ దేశాన్ని నమ్మించే ప్రయత్నం చేసినప్పుడు లాస్ ఎవరు అవుతున్నారు? ఈ దేశ ప్రజలు కదా లాస్ అవుతున్నది. సో నేను ఇంకో మాట కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మహిళా రిజర్వేషన్ గురించి సోదరి గారు అన్నారు ఒక మాట. మహిళా రిజర్వేషన్ బిల్లుని ఎవరు వ్యతిరేకించరండి? ఎవరు వ్యతిరేకించలేదు ఈ దేశంలో సంపూర్ణంగా 2023లో మహిళా రిజర్వేషన్ బిల్లు సంపూర్ణంగా అది అమెండ్ అయి బయటకు వచ్చేసింది. దాంట్లో ఏం కొర్రెలు లేవు. మీరు నిజంగా చేయాల్సి వస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికప్పుడు ఇంప్లిమెంట్ చేయండి. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ ఏదైతే రాజస్థాన్ కానీ, లేకపోతే మధ్యప్రదేశ్ కానీ, ఛత్తీస్గఢ్ కానీ, ఇలా కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. RSS భావజాలంతో ఉన్న వాళ్ళు ఉన్నారో మీరు అసలు ఏం 540 పాలసీస్ తీసుకురావడం అలవాటే కానీ ఎగ్జిక్యూషన్ వరకు ఉండదు. వరకు ఉండదు. ఎగ్జిక్యూషన్ ఉండేలాగా తీసుకురావాలి పాలసీస్ ని. మీరు క్వశ్చన్ చేస్తున్నారు. అయినా సరే ఒకటి సుమిత్ర గారు ఒక మాట, సుమిత్ర గారు ఒక మాట, 543 మంది ఎంపీలు ఉన్న ఈ రోజు పార్లమెంట్ లో ఇప్పటికిప్పుడు కూడా ఆ బిల్లు మీరు ఇంప్లిమెంట్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఒకటి ఉంటుంది మేడం, యాక్చువల్ RSS మైండ్ సెట్ ఒకటి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మైండ్ సెట్ ఏముంటదంటే, ఇప్పుడున్న 543 మందిలో ఈ బిల్లుని ఏది మహిళా 33% రిజర్వేషన్ చొప్పించడం వాళ్ళ మైండ్ సెట్. మ్యాజిక్ చేస్తామంటున్నారు మేడం. ఏం మ్యాజిక్ చేస్తారు? ఇప్పుడు నేను చెప్తున్నా, వాళ్ళ మ్యాజిక్ తో పెట్రోల్ తగ్గిస్తారా? వాళ్ళ మ్యాజిక్ తో నీట్ పేపర్ లీక్ చేసిన వాళ్ళని పట్టుకుంటారా? వాళ్ళ మ్యాజిక్ తో ఈ దేశంలో మధ్యతరగతి వాళ్ళ బతుకులు మార్చగలుగుతారా? వాళ్ళ మ్యాజిక్ లాజిక్లెస్ మ్యాజిక్ తో ఈ దేశ ప్రజలను ఇంకా మభ్య పెట్టకండి. అయిపోయింది. సీ ఓటర్ సర్వే ద్వారానో లేకపోతే వేరే అంశాల ద్వారానో మీ మీద ఈ దేశ ప్రజల నమ్మకం సన్నగిల్లింది. మేడం, అసలు ఎంత దౌర్భాగ్యమైన సిచ్యువేషన్ అంటే 2 స్థానాలు ఉన్న బీజేపీని ఈ రోజు 300 స్థానాల వరకు లేకపోతే 250 స్థానాల వరకు తీసుకురాగలిగిన ఈ దేశ ప్రజల్లో ఉన్న హిందువులు వాళ్ళ యొక్క నమ్మకాలని, వాళ్ళ విశ్వాసాలని తుంగలో దొక్కారు కదా మేడం, రామ్ మందిర్ చోరీ ద్వారా. సో దాంతో ఇప్పుడు మా ఇంటి మీద జై శ్రీరామ్ అనే ముద్ర ఉంటుంది. అంటే వీఆర్ పార్టిసిపేట్ ఇన్ దట్, అంటే ఆ రామ మందిర్ నిర్మాణంలో మా పాత్ర ఉన్నట్టు అర్థం. వీళ్ళు ఏమంటారు, మా హిందువులో ఇబ్బంది జరిగింది కదా, సో కాంగ్రెస్ వాళ్ళకి ఏం సంబంధము, లేకపోతే మిగతా పార్టీ వాళ్ళకి ఏం సంబంధం? ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు. ఇది ఈ దేశం హిందువులకు విశ్వాసం సంబంధించిన వ్యవహారం. ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని మీరు చొరగొన్నారు కదా, అంటే చొరగొని దాన్ని మళ్ళీ పోగొట్టుకున్నారు కదా. సో ఇప్పుడు ఏంటి, ఒకటి బీజేపీ అంటే డిఫరెంట్ దెన్ ద రిలీజన్.
దాన్ని వాళ్ళు మొత్తం ఆగం చేసి సుమిత గారు ఫస్ట్ చొరగొన్నారు వాళ్ళు, తర్వాత దాన్ని చోరీ చేసిరు. సో ఇది ఏమవుతుంది అంటే హిందువులు అనే వాళ్ళు కేవలం మీ రాజకీయంగా మీ వాడకం కోసం, రాజకీయంగా మీ ఎదుగుదల కోసం మాత్రమే ఉపయోగించుకున్నారు తప్ప నిజంగా హిందువుల యొక్క వాళ్ళ అంశాలను కానీ వాళ్ళ వీటిని కానీ ఇచ్చేసుకున్నారా మేడం? ఒకటి 15 మంది అక్కడ ఎవరు మన ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేయాలి 15 మంది, దాంట్లో 12 మంది నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేసిన వాళ్ళే. నరేంద్ర మోడీ గారి డిపార్ట్మెంట్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా చేసిన ఆయనే అక్కడ హెడ్గా పెట్టారు. అంతా మీ వాళ్ళే అయినప్పుడు చోరీ చేసిన కారణం కూడా మీ వాళ్ళు అనుకున్నప్పుడు జవాబు తీసుకునేప్పుడు మాత్రం మాకు సంబంధం లేదు, మేము దీన్ని ప్రక్షాళన చేస్తున్నామని చెప్పి చేతులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలా ఎన్ని అంశాలను మీరు ఇది చేస్తున్నారు మేడం. నేను నిజంగా చెప్పాలంటే ఆ గజనీ గోరీ మహమ్మద్లు కూడా ఇట్లా దేశం మీద దండయాత్ర చేసినప్పుడు ఇలా విశ్వాసాలను ఇట్లా లూట్ చేసిన ఒక్క అటెంప్ట్ లో చేసింది మేడం. వీళ్ళు వాళ్ళు అన్ని అటెంప్ట్లు పడితే వీళ్ళకి కేవలం ఒక్క అటెంప్ట్ లో మాత్రమే ఈ దేశ సంపదను ఒకేసారి కొల్లగొట్టారు. అప్పుడు వాళ్ళ లెక్కల్లో 1 కోటో 2 కోట్లు అంటే వీళ్ళ లెక్కల్లో 200 కోట్లు ఉన్నాయి. అంటే ఎవరు నిజమైన దొంగలు, ఎవరు నిజమైన దోపిడీదారులనే విషయాన్ని దేశ ప్రజలు అర్థం చేసుకుంటారు మేడం. సుమిత్ర గారు, సో ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు కదా, చెప్పండి. సునీత గారు చర్చలో పాల్గొంటున్నటువంటి వాళ్ళని అవమానించగా తాను చెప్పి ప్రతినిధి, అది సంతం కాదండి. చర్చలో పాల్గొంటున్న వారు ఎవరిని పిలుస్తారో తెలుసు, ఆమె కూడా ఆమెను పిలిచినో తెలుసు. ఆమె బీజేపీ ప్రతినిధిగా వాళ్ళ తప్పిదాలను ఒప్పుకుంటారా లేదా సమర్థిస్తూ మాట్లాడగలుగుతారా? ఇది చేయాలి కదా నంబర్ 1. నంబర్ 2, రాముడికే రక్షణ ఇవ్వలేనటువంటి పరిపాలనా వ్యవస్థ. ఇందాక వెంకట్ గారు అన్నట్టు 2 సీట్ల నుంచి మేము 400 సాధిస్తామని సరే చావదప్పికాను లోటపోయి రకరకాలుగా ఇప్పుడు అధికారంలోకి అయితే 3వసారి రాగలిగిండ్రు. మరి రాముడికే రక్షణ ఇవ్వలేని పరిస్థితి. ఆ రోజుల్లో అయోధ్యలో రాముడి పాదుకల రాజ్యం వెళ్ళినాయి. రాముడు అరణ్యవాసం చేసిన 14 సంవత్సరాలు అంటే ఇప్పుడు రాముని పాదుకలకు అయోధ్యలోనే రక్షణ లేని పరిస్థితి. ఎందుకు ప్రజల విశ్వాసాలతోనే వీళ్ళు ఆటలాడుతుంది ఈ బీజేపీ ప్రభుత్వం? ఎందుకు కేవలం ఓట్లు అందించే ఒక ఇదిగా జై శ్రీరామ్ నినాదాన్ని వాడుకుంటారు? తెలంగాణలో అక్షింతలు వంచి కంట్రోల్ బియ్యంకు పసుపు బియ్యం పూసి, రేషన్ బియ్యంకు పసుపు పూసి అక్షింతలని నమ్మించి 8 సీట్లు గెలుచుకున్నారండి. ఎంత దుర్మార్గం! ప్రజల విశ్వాసాలతో నాటలాడుతుందా? విచారణ జరపని ప్రభుత్వ ప్రమేయం లేకపోతే, పెద్దల ప్రమేయం లేకపోతే, ఆ దోపిడీకి ప్రభుత్వానికి సంబంధం లేకపోతే, ప్రభుత్వ పెద్దలకు సంబంధం లేకపోతే ఎందుకు విచారణ జరపదు? దాన్ని ప్రజల సమక్షంలో ఎందుకు ఉంచదు? మోదీ గారు ఎందుకు మాట్లాడరు? ప్రజలు అర్థం చేసుకోలేరా? ఎప్పుడు మతాన్ని అడ్డు పెట్టుకోవడమే, ఎప్పుడు ప్రజల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడమే. బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్షాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇందాక ప్రణబ్ గారిని ఉటంకించిన వెంకట్ గారు ఆయనే అన్నారు, ఆకలిని మించిన అవమానం దేశానికి లేదని. ఇవాళ వేలాది మంది కాక్రోచ్ జనతా పార్టీ పేరుతో వాళ్ళు వచ్చిండ్రు. ఎందుకు వచ్చిండ్రు? ఆకలి ఎక్కడిది? ఈ నీట్ పేపర్ ఎన్నిసార్లు లీక్ అవుతుంది? దీని బాధ్యులను ఎప్పుడు ఇది మొదటిసారి కాదు కదా. ఎన్నేళ్లు విచారణ జరుపుతారు? మీరు అధికారంలో ఉన్నంత కాలం విచారణ జరుపుతూనే ఉంటారా? బాధ్యులను శిక్షించరా? బాధితులు ఎంతకాలం వేచి చూడాలి? ఇవాళ 50 సార్లు ప్రయత్నించిన నాన్న నేను సాధించలేకపోయినా గోల్డ్ మెడలిస్ట్ ఆత్మహత్య చేసుకున్నాడండి ఉత్తరప్రదేశ్ లో. ఇట్లాంటి పరిస్థితులు ఎందుకు కొనసాగాలి? సారీ నాన్న అని లేఖ రాసి ప్రభుత్వ ఉద్యోగం కోసం 50 సార్లు ప్రయత్నించిన నాన్న సాధ్యం కాలేదని చెప్పేసి, ఉద్యోగం రాలేదని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంత మందిని పొట్టన పెట్టుకుంటది ఈ బీజేపీ ప్రభుత్వం? ఎంత మందిని పొట్టన పెట్టుకుంటది? 45 ఏళ్ల క్రితం పాడుకున్నటువంటి పాట ఇప్పటికి కూడా వర్తించేలాగా ఎందుకుంటది? గంగలో మునకేసి కాషాయం కట్టే బ్రదర్ అని చెప్తుందా? కాషాయం కడితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చి కూర్చోబెడతదా? ఏం చేయదలుచుకున్నది దేశాన్ని మోదీ సర్కారు, బీజేపీ ప్రభుత్వం? దేశ ప్రజలను ఏం చేయదలుచుకున్నది? సన్యాసం పుచ్చుకోమంటదా? రాష్ట్రాల హక్కులు వీళ్ళకి పట్టవా? డబుల్ ఇంజన్ సర్కార్ అయితేనే రాష్ట్రాలకు న్యాయంగా ఇవ్వాల్సినటువంటి వాటా ఇస్తుందా? రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సినటువంటి రాజ్యాంగం మీద ఇది ఉండదా? సమాఖ్య స్ఫూర్తికి దెబ్బ కొడుతుందా? ఎట్లా డబుల్ ఇంజన్ సర్కార్ అనే మాట మాట్లాడతారు వీళ్ళు? అన్యాయం కదా, అక్రమం కదా. కేంద్రాన్ని పాలిస్తున్నటువంటి తెలంగాణ చేయగలిగినరా? ఈ 8 మంది ఆ 8 మంది ఏమన్నా సాధించగలిగినరా? ఆ వండే బీజేపీకి లేదు, వడ్డించే 8 మంది అటు 8 మంది వీళ్ళకి లేదు. వాళ్ళ పొక్క నిండితే చాలు, వాళ్ళ కడుపు నిండితే చాలు, ప్రజల ఆకలితో మాడినా వాళ్ళకు అవసరం లేదన్నట్టు పరిస్థితి ఉంటది. జంజీ తరం యువత ఈ స్థాయిలో తిరగబడతా ఉన్నది. పక్క దేశాల్లో మనం చూసినాం.
శ్రీలంక పరిస్థితి ఏమైంది, నేపాల్లో జరుగుతుందా ఈ తీరు పాలనా వైఫల్యము? మోదీ సర్కార్ గ్రహించాలి కదా, ఏకపక్షంగా సభ్యులను పక్క పార్టీల సభ్యులందరినీ విలీనం చేసుకోనో కలుపుకోనో లేదా ప్రత్యేకంగా ఒక పార్టీ అంటూ పెట్టు వాళ్ళని ఇప్పటికిప్పుడు గుర్తించి ప్రతిపక్ష హోదా ఇచ్చేసి ఎట్లా పిలుస్తారు? ప్రతిపక్షాలతోని ముందు చర్చించాలి కదా, బిల్లులేంటి, విషయం ఏంటి. సుమిత్ర గారు, డీలిమిటేషన్ పైన ఫైనల్ గా బీఆర్ఎస్ డిమాండ్ ఏంటి? డీలిమిటేషన్ మేము మొదటి నుంచి అదే చెప్తున్నామండి. డీలిమిటేషన్ మరి జనాభా ప్రాతిపదికన జరగొద్దు, డీలిమిటేషన్ జరగాలి, సీట్ల సంఖ్య పెరగాలి, కానీ జనాభా ప్రాతిపదికన కాకుండా డీలిమిటేషన్ న్యాయంగా అన్ని రాష్ట్రాలకు, తెలంగాణ దక్షిణాది రాష్ట్రాలకు కూడా, ఉత్తరాది రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలకు కూడా న్యాయంగా దక్కాల్సిన వాటా దక్కాలి. ఇందాక ఎంత హాస్యాస్పదమైన వాదన చేస్తారు, తాను బీజేపీ ప్రతినిధి గాని మరొకరు గాని వాళ్ళు కుటుంబ నియంత్రణ పాటించలేదా, మరి అది కాంగ్రెస్ ప్రవేశపెట్టిందని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఏమన్నా మానుకున్నారా? వాళ్ళు డజన్ మందిని అన్నారా? లేదు కదా. శ్వేత గారు అనుకుంటా తన పేరు, ఇట్లాంటి స్వాతి గారు ఇట్లాంటి చర్చలు కాదండి కావాలి. స్వాతి గారు కూడా కుటుంబ నియంత్రణ పాటించి ఉంటారు, ప్రతి ఒక్కరు పాటిస్తారు. ఎస్, అట్లాంటి దాని గురించి కాదు కదండి టాపిక్. మీరు చెప్తా ఉన్నారు కదా, అది స్వాతి గారు మీరు అది జరిగింది ఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేది మాట్లాడాను అంతే కదా. ఎస్, తప్పు కాదు కదా. తప్పనెవరన్నారు? ఇప్పుడు జరిగింది ఎప్పుడు అని క్వశ్చన్ వేశాను. రామచంద్ర అంటే కేంద్ర ప్రభుత్వం పెడతదా, మోదీ ప్రభుత్వం పెడతదా? బిచ్చగాలుగా ప్రజలు ఉండన్న ఇంటికి డజన్ మందిని గాని కుటుంబ నియంత్రణ. మీరు అదే పరిస్థితి ఇచ్చారు కదా తెలంగాణకి, మీరు ఇచ్చింది అదే పరిస్థితి కదా. 10 సంవత్సరాలు మీకు అవకాశం ఇస్తే మీరు ఇచ్చిన పరిస్థితి తెలంగాణకి అదే కదా. స్వాతి గారు, మేము అన్నపూర్ణగా ఎక్కడ ఏ జిల్లాకి వెళ్దాము? రైతులు చెప్తారు. స్వాతి గారు ఒక్క నిమిషం ఆగండి. సుమిత్ర గారు, మీ పాయింట్ కంక్లూడ్ చేయండి. చూపించిండ్రు అన్నపూర్ణ తెలంగాణను, అక్షయ పాత్ర తెలంగాణను తీర్చిదిద్దిండ్రు. కేసీఆర్ గారు చేసి చూపించిండ్రండి. ఈ పాలన దేశవ్యాప్తంగా అందిస్తాం అని టిఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుకుంటే మోదీ కుట్ర చేసి, కుతంత్రం చేసి, దుర్మార్గం చేసి, లేని కేసుల్లో ఇరికించి, బద్నాం చేసి, కాంగ్రెస్ కు అనుకూలించి, ఇక్కడ రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించి కాంగ్రెస్ తో చేతులు కలిపి బీఆర్ఎస్ ను పడగొట్టాలని చూసిన కుట్ర ప్రజలకు తెలియదా? బీఆర్ఎస్ ఎక్కడ దేశవ్యాప్తంగా బీజేపీ కేసీఆర్ గారిని ఫామ్ హౌస్ లో కూర్చోమని చెప్పిందా? బీజేపీ కేసీఆర్ గారిని వెళ్ళి ఫామ్ హౌస్ లో కూర్చోమని చెప్పిందా? ఒక నిమిషం అండి, అది మళ్ళీ రైతు బంధు, రైతు బీమాల్ని రైతులకు అందించొద్దు అని చెప్పారా? లేని కేసుల్లో ఇరికిచ్చే కుట్ర బీజేపీ చేయలేదా? అందులో యువతకి అవకాశాలు ఇవ్వకండి అని చెప్పారా? స్వాతి గారు వినండి, ఇవన్నీ చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా, మీ నాయకులు కదా. స్వాతి గారు, ఒక జడ్జి గారు మాట్లాడిండ్రు, అవినీతి చేసిండ్రా, అక్కడ వాషింగ్ మిషన్ ఉంది బీజేపీ దగ్గర, వెళ్ళండి పునీత్. ఒక నిమిషం అండి. సుమిత్ర గారు, ప్లీజ్ కంక్లూడ్ యువర్ పాయింట్ అండి. పరిస్థితి దేశంలో మీ దగ్గర చేస్తే పునీతులు ప్రక్షాళన, మిమ్మల్ని ఎదిరిస్తే కేసులు, ఈడీలు, సిబిఐలు, దర్యాప్తులు ఇవా? అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద 16 చోట్ల ఏకకాలంలో ఈడీ దాడులు జరిగినాయి, నోట్ల లెక్కింపు యంత్రాలు తీసుకుపోయినారు. ఏమైందండి మీకు? సుజనా చౌదరి గారి మీద ఏమైందండి? మీకు లొంగిన వాళ్లకు, మీకు సలాములు కొట్టిన వాళ్లకు, మీ పార్టీలో చేరిన వాళ్లకు మీరు వాళ్ళను ఒక నిమిషం అండి, అదంతా మళ్ళీ అన్నెసెసరీ టాపిక్ డైవర్ట్ అవుతుంది. కోటేశ్వరరావు గారు, సో ఫైనల్ గా ఇప్పుడు ఈ 5 బిల్లులలో నిజంగా ఏమైనా ఇంపార్టెంట్ గా చాలా యూస్ఫుల్ గా ఉందా? ఇంకొకటి విబిఎస్ఏ బిల్లుకి సంబంధించి కూడా 2 వాదనలు కనిపిస్తున్నాయి. ఈ బిల్లు గురించి కూడా ఒకసారి క్లారిటీ పెట్టండి. ఇప్పుడు ఆ బిల్లులకు సంబంధించి పార్లమెంట్ లో వాటిని ప్రవేశపెట్టి చర్చ జరిగితే అధికార పక్షం ఏం చెప్తుంది, ప్రతిపక్షాలు ఏం చెప్తాయి అనేటువంటిది మనకు తెలుస్తుంది. గడిచినటువంటి లోక్సభ లేదా రాజ్యసభ సమావేశాలు చూసినప్పుడు ఎన్ని బిల్లుల మీద చర్చ జరిగింది, ఎన్ని బిల్లుల గురించి మీడియా ద్వారా జనానికి తెలిసిందనేటువంటిది పెద్ద ప్రశ్న. అందువలన ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. రెండోది, మనం చర్చించుకుంటున్నటువంటి డీలిమిటేషన్ కి సంబంధించి మరి బీజేపీ స్వాతి గారు చాలా విచిత్రమైనటువంటి వాదన ముందుకు తీసుకొచ్చారు. కుటుంబ నియంత్రణ ఎవరి హయాంలో జరిగింది, అది ఏదో పెద్ద ఘోరంగా జరిగినట్లు.
అది గౌరవం అయితే చెప్పండి, కుటుంబ నియంత్రణ ఈవెన్ గౌరవం పాయింట్అవుట్ చేస్తుంది కూడా మీరే కదా, దాని వల్ల సౌత్ లో వేరే జరగబోతుంది, అవును, అదే నార్త్ లో వేరే జరగబోతుంది, అది కూడా అదే మీరే సమస్య. అంటున్నారు కదా. సమస్య అది అదే. మీరు అన్నప్పుడు ఒక సమస్య అదే. నిమిషం, మీ వైఖరి మూలం మీద డిస్కషన్ చేయకుండా ఓన్లీ మీరు మీకు Discussion నచ్చినట్టు కాదు, మాట్లాడడం discussion ఎంతవరకు కాదు. కరెక్ట్? డిస్కషన్ కాదు, అదేదో ఘోరం విచిత్రమే చేసింది ఉందండి, కాంగ్రెస్. ఉన్నదే కదా మాట్లాడాము. Green Revolution లేని కాంగ్రెస్ విషయాన్ని ఏమి తీసుకొచ్చింది. తీసుకొచ్చి మనం దానివల్ల మాట్లాడలేదు కదా. ఆపండి మరి, కుటుంబ నియంత్రణ రాష్ట్రాల్లో గురించి కుటుంబ ఆ విధంగా నియంత్రణలు ఆపండి మరి. మీరు రాజ్యాంగం గురించి ఇతరులకు మీరు శుద్ధులు చెప్తే ఎట్లా? సార్ ఒక్క నిమిషం, ఒక్క మాట స్వాతి గారు, దేశంలో- ఒక్క నిమిషం అండి. ఇప్పుడు పంట కొనుగోలు ఉంది కదండి, సో ఎక్కువగా పంటలు కనుక పండిస్తే కొనుగోలు చేయడానికి మా దగ్గర ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చి పెద్ద పాపం చేసింది, ఈరోజు పంటలు ఎక్కువ పండుతున్నాయి, కొనడానికి మాకు ఇబ్బంది ఉంది అన్నట్టు ఉంది ఈ లెక్క. అంటే మేడం గారు చెప్తున్న, స్వాతి గారు చెప్తున్న లెక్క ప్రకారం అట్లా కోటేశ్వరరావు గారు. యా, అందుకనే ఇప్పుడు తర్కబద్ధమైనటువంటి వాదనలు చేయాలి. ఏ సమస్య అయినా కాంగ్రెస్ తప్పు చేస్తున్నారు లేదా బీజేపీ తర్కబద్ధమైనటువంటి వాదనలు ఎందుకండి, రియాలిటీ మాట్లాడాలి కానీ ఇక్కడ తర్కాన్ని ప్రదర్శించడానికి కూర్చున్నామా మనము? మీరు ఆపండి. రియాలిటీని ప్రెజెంట్ చేయాలి కానీ తర్కం ఎందుకు అంటున్నా? ఆయన చెప్పనివ్వండి. మీరందరూ మాట్లాడినప్పుడు ఆయన ఆగారు, వెయిట్ చేశారు. ఆయన క్లారిటీ ఇవ్వనివ్వండి. పరిష్కరిస్తారు మీరు? మీ దగ్గర సమాధానం లేదు. రియాలిటీని పరిష్కరించేటువంటి సమాధానం మీ దగ్గర లేదు. ఎలాగ పరిష్కరిస్తున్నారు అనేది వినే ఓపికే మీకు లేదు, తెలుసుకునే ఓపిక కూడా మీకు లేదు. ఒక నిమిషం ఆయన మాట్లాడివ్వండి, చెప్పండి. మీ వాదనలో ఉన్నటువంటి అసంబద్ధతే ఎదుటి వాళ్ళని నోరు మూయించడానికి పడేటువంటి ధోరణి కనిపిస్తా ఉంది. మీ రియాలిటీ అంటున్నారు. మీ రియాలిటీని మీరు ఏ విధంగా పరిష్కరిస్తారో బిల్లు ప్రవేశపెట్టేంత వరకు, పెట్టిన తర్వాత కూడా చెప్పలేదు. పెట్టిన తర్వాత మీరు ఆమోదిస్తే మేము ఇట్లా చేస్తామని చెప్పేసి అమిత్ షా గారు చెప్పారు. ఇన్ని తెలివితేటలు బీజేపీకి ఉంటే, ఇన్ని తెలివితేటలు, వాటిని అత్తెలివితేటలు అంటారు. క్లియర్ గా బిల్లుని ప్రవేశపెట్టే కన్నా ముందు దానికి సంబంధించిన విషయం అంతా చర్చించడం జరిగింది. మీరు సెషన్స్ చూడట్లేదు అనమాట. కోటేశ్వరరావు గారు 1 minute ఈసారి సెషన్స్ చూడండి కరెక్ట్ గా. ఆపండి మీరు. కోటేశ్వరరావు గారు ప్లీజ్ కంక్లూడ్ అండి. సుమిత్ర గారు మీరు మధ్యలో ఎన్నిసార్లు మాట్లాడలేదు? ఒక నిమిషం ఎన్నిసార్లు మాట్లాడలేదు? ఎన్నిసార్లు విరోధంగా మీరు చర్చించలేదు? కోటేశ్వరరావు గారు మీరు క్వశ్చన్ వేస్తున్నారు. ఒక నిమిషం ఆగండి. కోటేశ్వరరావు గారు 1 minute ఉంది. నేను మాట్లాడేటప్పుడు మీరు కూడా మాట్లాడడం జరిగిందా లేదా? స్వాతి గారు ఒక నిమిషం అండి, మీకు ఇందాక నేను కావాల్సినంత సమయం ఇచ్చాను. కోటేశ్వరరావు గారు ప్లీజ్ కంక్లూడ్ అండి, సమయం తక్కువ. సునీత గారు ఇప్పటికైనా గానీ ఈ డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులో ఇప్పటికైనా వాళ్ళు ఒక స్పష్టమైనటువంటి ప్రతిపాదనతో తీసుకొస్తారా? పోయినసారి మాదిరే జిమ్మిక్ చేస్తారా? ఇది దేశ ప్రజల ముందున్నటువంటి సమస్య. ఒక రియాలిటీ. ఈ రియాలిటీ షో విషయంలో అమిత్ షా గారు, మోడీ గారు ఘోరంగా విఫలమయ్యారు. బిల్లు పెట్టిన తర్వాత మీరు కనుక ఆమోదించేట్లయితే మేము దాన్ని చేరుస్తామని చెప్పేసి చెప్తారా? ఏం ప్రజాస్వామ్యం అంటే ఇది? ఏమి జవాబుదారీతనం? అతి తెలివితేటలు కాకపోతే ఎక్కడన్నా ఏ ప్రజాస్వామిక వ్యవస్థలో అయినా, ఏ దేశంలో అయినా ఈ విధంగా బిల్లులో ఏమి లేకుండా మీరు ఆమోదిస్తే మేము చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి ప్రజాస్వామిక వ్యవస్థ ఎక్కడన్నా ఉందా దేశంలో? మొట్టమొదటిసారి చూసాం మనం. దీనికి ఆన్సర్ కాంగ్రెస్ ఇవ్వాలండి. మీరు అడిగిన ఈ ప్రశ్నకి ఆన్సర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ అండి, డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన అందరికి కూడా. సో మొత్తం మీద చూస్తున్న ఉభయ సభలకు సంబంధించి కూడా ఇప్పుడు 5 బిల్లులతో పాటుగా ఈ పెండింగ్ బిల్లుల్ని కూడా తీసుకురాబోతుంది. అయితే ఈ విషయంలో కూడా గతంలో జరిగినట్లుగా కూడా వేగిపోతుందా, లేదంటే నిజంగానే ఆ టైంలో ఏదైనా బీజేపీ అన్నట్లుగా ఆ టైంలో మ్యాజిక్ చేస్తుందా అనేది కూడా వెయిట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఈసారి ఈ ఉభయ సభలకు సంబంధించి చాలా రసవత్తరంగా సాగబోతుంది. ఎందుకంటే అటు కాక్రోచ్ జనతా పార్టీ అంటూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో అందరూ పార్లమెంట్ ని ముట్టడించడానికి యోచిస్తున్నారు. మరోపక్క ఇవన్నీ కూడా ఆల్ ఇండియా కూటమి పార్టీలు కూడా పూర్తిగా ఈ విషయాల్లో చాలా బలమైన పాయింట్స్ ని లేవనెత్తుతుంది. E20 కానీ, అటు రామ్ మందిర్ విరాళాల విషయంలో కానీ, నీట్ పేపర్ లీక్ అంశం కానీ, ఇవన్నీ చాలా బలమైన స్ట్రాంగ్ పాయింట్స్ పెట్టుకుంది. కాబట్టి మరి వీటన్నింటికి సంబంధించి కేంద్రం ఎలాంటి ఎదురుదాడి చేయబోతుంది, ఏ రకంగా సమాధానం చెప్తుంది అనేది మాత్రం ఈ పార్లమెంట్ సెషన్స్ లో మనకు ఒక క్లారిటీ వస్తుంది. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.